హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం సోషియాలజీలో భాగంగా ఉన్నటువంటి కుటుంబము అనేటువంటి టాపిక్ సంబంధించి క్లాస్ చేయడం జరుగుతుందండి. సో దీనికన్నా ముందు నేను ఒక 31 వీడియోస్ వరకు సోషియాలజీ టాపిక్ సంబంధించి క్లాసెస్ చేశాను. సో దానికి సంబంధించి ఏమైనా చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టాపిక్లో భాగంగా మనం కుటుంబము, దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో వివాహము, బంధుత్వము, కుటుంబము, ఈ త్రీ టాపిక్స్ని మనం క్లబ్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుందండి. సో నేను వివాహానికి సంబంధించి కానీ అదేవిధంగా బంధుత్వానికి సంబంధించి కూడా క్లాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను సపరేట్గా దానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ఫ్యామిలీ అనే ఇంగ్లీష్ పదము ఫ్యాములస్ అనే రోమన్ పదం నుంచి ఆవిర్భవించింది అన్నాడు. ఫ్యామిలీ అనేటువంటి ఇంగ్లీష్ పదము ఫ్యామిలా అనేటువంటి గ్రీకు పదం నుంచి ఆవిర్భవించిందని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే 15న జరుపుతారన్నాడు. సో ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాస్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు కుటుంబానికి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్గా చూడొచ్చండి. సో ఫ్యామిలీ అనేటువంటి ఇంగ్లీష్ పదము మనకు ఫ్యాములస్ అనేటువంటి రోమన్ పదం నుంచి ఆవిర్భవించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఫ్యామిలీ అనేటువంటి దానికి తెలుగులో మనం అర్థం చూసుకున్నట్లయితే సేవకుడు అనేటువంటి అర్థం వస్తుంది. అదేవిధంగా ఫ్యామిలీ అనేటువంటి ఇంగ్లీష్ పదము మనకు ఫ్యామిలా అనేటువంటి గ్రీక్ పదం నుంచి ఆవిర్భవించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు ఫ్యామిలా అనేటువంటి పదం వచ్చేసి లాటిన్ పదంగా చూసుకోండి. సో ఫ్యాములోస్ అనేటువంటి రోమన్ పదం నుంచి ఆవిర్భవించింది. అదేవిధంగా ఫ్యామిలా అనేటువంటి మనకు లాటిన్ పదం నుంచి ఆవిర్భవించినటువంటి పదాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మనకు మే 15న జరుపుతారని చెప్పేసి ఇచ్చాడు. సో ఇంపార్టెంట్ డేట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 1, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 2024కు సంబంధించి మనకు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం థీమ్ చూసుకున్నట్లయితే ఎంబ్రాసింగ్ డైవర్సిటీ స్ట్రెంథనింగ్ ఫ్యామిలీస్ అనేటువంటిది మనకు 2024కు సంబంధించినటువంటి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం యొక్క థీమ్గా చూసుకోవాల్సి ఉంటుంది. 2023కు సంబంధించినటువంటి థీమ్ వచ్చేసి డెమోగ్రఫిక్ ట్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అనేటువంటిది మనకు 2023కు సంబంధించినటువంటి థీమ్గా గుర్తుంచుకోండి. ఈ థీమ్స్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుందండి. సో ఇచ్చిన దాంట్లో మనకు 1, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో కుటుంబానికి సంబంధించినటువంటి మన బేసిక్ డెఫినేషన్ చూసినట్లయితే సో మన కుటుంబం అనేటువంటి మనకు వివాహం ద్వారా మనకు కుటుంబం ఏర్పడవచ్చు. అదేవిధంగా మనకు రక్త సంబంధం ద్వారా మనకు కుటుంబం ఏర్పడవచ్చు. అదేవిధంగా మనకు దత్తత ద్వారా. సో ఇక్కడ వివాహము, అదేవిధంగా రక్త సంబంధము, నెక్స్ట్ వచ్చేసి దత్తత. సో ఈ మార్గాలలో వచ్చేటువంటి ఎవరైతే బంధువులు ఉంటారో సో ఆ బంధువులందరూ కలిసి ఒకే గృహంలో నివాసం చేసినట్లయితే దాన్నే మనం కుటుంబం అంటారండి. సో కుటుంబం యొక్క డెఫినేషన్ మరోసారి చూసుకోండి. వైవాహిక సంబంధం ద్వారా కానీ లేదా రక్త సంబంధం ద్వారా కానీ లేదా దత్తత మార్గం ద్వారా కానీ బంధువులు ఏర్పడిన తర్వాత ఆ బంధువులందరూ కలిసి ఒకే నివాసం లేదా ఒకే గృహంలో ఉన్నట్లయితే దానినే మనం కుటుంబంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కుటుంబానికి సంబంధించినటువంటి డెఫినేషన్గా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి కుటుంబము విశ్వవ్యాప్తమైంది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో కుటుంబము అతి చిన్న సమూహం లేదా ప్రాథమిక సమూహం అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో కుటుంబంలో సభ్యులు శాశ్వతం అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇది మనకు కుటుంబం యొక్క లక్షణాలు అనేటువంటి టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్గా చూసుకోండి. కుటుంబం యొక్క లక్షణాలు. సో కుటుంబానికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో చూసుకున్నట్లయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటారు. సో కుటుంబము విశ్వవ్యాప్తమైంది అన్నాడు. సో ఇది స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు అన్ని రకాల ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమాజాలలో మనకు కుటుంబం అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి ఇది విశ్వవ్యాప్తమైందిగా గుర్తుంచుకోండి. అదేవిధంగా కుటుంబం అనేటువంటిది అతి చిన్న సమూహం లేదా ప్రాథమిక సమూహం అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు అన్ని సమూహాలకెల్లా కుటుంబం అనేటువంటిది చాలా చిన్న సమూహంగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అన్ని సమూహాలకెల్లా మన కుటుంబం యందు మనం అనేటువంటి భావన చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. మనము అనేటువంటి భావన చాలా ఎక్కువగా మనకు కుటుంబంలో కనిపిస్తుంది కాబట్టి మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో కుటుంబంలోని సభ్యులు శాశ్వతం అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో కుటుంబం శాశ్వతం కాకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు శాశ్వతం కాదు. అంటే అందులో ఉన్నటువంటి సభ్యులు మరణించడం ద్వారా కానీ లేదా విడాకుల ద్వారా కానీ దూరం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆ కుటుంబం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది, కానీ సభ్యులు అనేటువంటి వారు శాశ్వతం కారు కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది.
సో ఇచ్చిన దానిలో 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో వీటికి సంబంధించిన మరిన్ని లక్షణాలు చూసుకున్నట్లయితే కుటుంబం అనేటువంటిది మనకు పరిమితమైనటువంటి సమూహం అండి. సో మనకు పరిమితమైనటువంటి సమూహంగా చూసుకోవాల్సి ఉంటుంది. సమాజంలోకి వెళ్ళి మనకు కేంద్ర స్థానం అనేటువంటిది కుటుంబానికి ఉంటుంది. సో సమాజం మొత్తం చూసుకున్నట్లయితే కేంద్ర స్థానం అనేటువంటిది మనకు కుటుంబానికి ఉంటుంది. అదేవిధంగా ఒక కుటుంబానికి నిర్ణీత ఆవాసం అనేటువంటిది ఉంటుంది. ఒక నిర్ణీత నివాసం అనేటువంటిది కుటుంబం యొక్క లక్షణంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనకు కుటుంబం యొక్క లక్షణాలు అనేటువంటి టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్గా చూడాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కుటుంబం అనున్నది సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి స్వచ్ఛంద సమూహం అన్నాడు, 2 వచ్చేసి స్వచ్ఛందం కాని సమూహం అన్నాడు, 3 వచ్చేసి సంవృత సమూహం అన్నాడు, 4 వచ్చేసి వివృత సమూహం అన్నాడు. ఏ వచ్చేసి 1, 2 సరైనవి, బి వచ్చేసి 1, 4 సరైనవి, సి వచ్చేసి 2, 3 సరైనవి, డి వచ్చేసి 2, 4 సరైనవిగా ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కుటుంబము అనేటువంటిది స్వచ్ఛంద సమూహం అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకి ఇది ఏంటంటే కుటుంబం అనేటువంటిది స్వచ్ఛందం కాని సమూహంగా చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు సెకండ్ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సో ఎందుకంటే మన ప్రమేయం లేకుండా మనం ఇందులో సభ్యులం అవుతాం. సో మన కుటుంబం ఏ కుటుంబంలో జన్మించాలనేటువంటిది మనకు స్వచ్ఛందంగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు. సో అది స్వచ్ఛందం కాని సమూహంలో భాగంగా మన ప్రమేయం లేకుండా ఇందులో సభ్యులం అవుతాము కాబట్టి ఇది స్వచ్ఛందం కాని సమూహంలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అదేవిధంగా మనకు సంవృత సమూహము, వివృత సమూహం అని ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. కుటుంబం అనేటువంటిది ఒక సంవృత సమూహం, దీన్ని మనం క్లోజ్డ్ గ్రూప్ అని చెప్పేసి అంటారు. ఇది కుటుంబం అనేది చిన్న సమూహము అదేవిధంగా క్లోజ్డ్ గ్రూప్గా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆటోమేటిక్గా వివృత సమూహం కాదు కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. సో ఇచ్చిన దానిలో 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2, 3 అనేటువంటిది మనకు సిలో ఉంది. సి ఆప్షన్ అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి గుర్తుంచుకోండి. కుటుంబం అనేటువంటిది ఒక స్వచ్ఛందం కాని సమూహము, అదేవిధంగా కుటుంబం అనేటువంటిది ఒక సంవృత సమూహంగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. తారావాడ్ అనబడే మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబ లక్షణాలు కేరళలోని నాయర్లలో కనిపిస్తాయి అన్నాడు. 2 వచ్చేసి ఇల్లాం అనబడే పితృస్వామ్య కుటుంబ లక్షణాలు వచ్చేసి కేరళలో ఉన్నటువంటి నమృద్దుల్లో కనిపిస్తాయని ఇచ్చాడు. ఏలో 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు కేరళలో ఉన్నటువంటి తారావాడ్ ఉంది కదా, దాంట్లో మాతృస్వామ్య కుటుంబ లక్షణాలు మనకు కేరళలో ఉన్నటువంటి నాయర్లో కనిపిస్తాయి. దాని పేరే మనకు తారావాడ్ అని చెప్పేసి అన్నాడు. సో కేరళలో ఉన్నటువంటి నాయర్లో కనిపించేటువంటి మాతృస్వామ్యానికి ఉన్నటువంటి పేరే తారావాడ్ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మాతృస్వామ్య కుటుంబం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇంటికి పెద్ద తల్లిగా ఉంటుందండి. ఇంటికి పెద్ద తల్లిగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనకు ఎలా ఉంటుందంటే సంతానం పైన హక్కు వచ్చేసి మనకు మహిళకు ఉంటుంది. సంతానం పైన హక్కు మహిళకు ఉంటుంది. అదేవిధంగా కుటుంబ పెద్దగా మనకు కుటుంబం యొక్క బాధ్యతలు నిర్వహించేటువంటిది మనకు స్త్రీగా ఉంటుందండి. కుటుంబ బాధ్యతలు మనం స్త్రీ నిర్వహిస్తుంది. ఈ తారావాడ్ కుటుంబంలో యొక్క లక్షణాలు సపరేట్గా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే తారావాడ్ కుటుంబంలో పురుషులు వివాహమైన తర్వాత ఎవరైతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారిలో పురుషులు ఉంటారు కదా, పురుషులు వివాహం అయ్యేంత వరకు ఎలా ఉంటారంటే తల్లి కుటుంబానికి చెందినటువంటి వారసత్వం కలిగి ఉంటారు. ఒకవేళ ఆ పురుషునికి వివాహం అయిన తర్వాత భార్య కుటుంబానికి చెందినటువంటి వారసులుగా ఉంటారు. సో ఇది మనకు తారావాడ్లో కనిపించేటువంటి స్పెషల్ లక్షణంగా ఉంటుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. అదేవిధంగా ఇల్లాం అనేటువంటి పితృస్వామ్య కుటుంబం యొక్క లక్షణాలు కేరళలోని నమృద్దుల్లో కనిపిస్తాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు పితృస్వామ్య కుటుంబం అంటే ఏంటంటే ఇంటికి పెద్దగా తండ్రి ఉంటాడు. సో దీనికి సంబంధించినటువంటి ఉమ్మడి కుటుంబ లక్షణాలు మనకు కేరళలోని నమృద్దులో ఉంటాయండి. కేరళలో ఉన్నటువంటి నమృద్దులో కనిపిస్తాయి. దీనికి సపరేట్గా నమృద్దుల్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పేరు వచ్చింది ఏంటంటే ఇల్లాంస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఇల్లాం అనేటువంటిది మనకు నమృద్దుల్లో కనిపించే పితృస్వామ్య వ్యవస్థ, తారావాడ్ అనేటువంటిది మనకు కేరళలోని నాయర్లో కనిపించేటువంటి మాతృస్వామ్య వ్యవస్థగా చూసుకోండి. సో దీని లక్షణాల ప్రకారం ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవుతాయండి. సో పితృస్వామ్య కుటుంబానికి సంబంధించి తండ్రి పెద్దగా ఉంటాడు. వంశానుక్రమం అనేటువంటిది పురుషులకు సంబంధించి ఉంటుంది. కుటుంబకర్తగా మనకు పురుషుడు ఉంటాడు. అధికారాలు కావచ్చు, వారసత్వం అన్నీ కూడా మనకు పురుషులకి అధికారాలు ఉంటాయి. సో వివాహం తర్వాత కూడా ఎలా ఉంటుందంటే భర్త యొక్క ఇంటికాడ నివాసం ఉంటుందండి. భర్త యొక్క నివాసం వద్ద మనకు వారి యొక్క నివాసం అనేటువంటిది ఉంటుంది. దీన్ని మనం పతిస్థానిక నివాసం అని చెప్పేసి అంటారు. సో ఈ పతిస్థానిక నివాసం అనేటువంటిది మనకు పితృస్వామ్య కుటుంబంలో కనిపిస్తుంది కాబట్టి సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ 1, 2 రెండు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది మనకు కేరళలోని నాయర్స్లో కావచ్చు, అదేవిధంగా కేరళలో ఉండేటువంటి నమృద్దులో కనిపించేటువంటి మాతృస్వామ్య వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థకు సంబంధించినటువంటి ఉమ్మడి కుటుంబ లక్షణాలుగా భాగంగా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. కుటుంబ రూపాలు పాటించేటువంటి తెగ అన్నాడు. 1 వచ్చేసి పతి స్థానిక కుటుంబము, 2 వచ్చేసి పత్ని స్థానిక కుటుంబము, 3 వచ్చేసి మాతుల స్థానిక కుటుంబము, 4 వచ్చేసి పితృశ్వ స్థానిక కుటుంబం అన్నాడు. సో దాన్ని పాటించేటువంటి తెగ కాశీలు, గారోలు,
బి వచ్చేసి భారతదేశ సమాజము, సి వచ్చేసి అషాటీలు, డి వచ్చేసి హైదాలు అన్నాడు. సో దీనికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిన క్వశ్చన్ అంటే కుటుంబ రూపాలు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్గా చూసుకోండి. మనకు ప్రతిస్థానిక కుటుంబం అంటే ఏంటంటే దాని అర్థం పెళ్లి కుమారుడి యొక్క ఇంటి వద్ద నివాసం ఉండేటువంటి కుటుంబాన్ని మనకు ప్రతిస్థానిక కుటుంబం అంటారు. ఇది భారతదేశ సమాజంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వివాహమైన తర్వాత భర్త ఇంటికాడ ఉండేటువంటి నివాసాన్నే ప్రతిస్థానిక కుటుంబం అని చెప్పేసి అంటారు. ఇది భారత సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా పత్ని స్థానిక కుటుంబం అంటే పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కూతురు ఇంటి వద్ద నివాసం ఉంటే, పెళ్లి కూతురు యొక్క ఇంటి వద్ద నివాసం ఉన్నట్లయితే దాన్ని పత్ని స్థానిక కుటుంబం అని అంటారు. ఇది మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే కాశీలు మరియు గారోలలో ఈ యొక్క ఉంటుంది. దీన్నే మనం ఇల్లరికం వివాహం అని చెప్పేసి కూడా అంటారండి. మనకు భాషలో ఇల్లరికం వివాహం అని చెప్పేసి కూడా అంటారు. చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాతుల స్థానిక కుటుంబ వివాహము. సో మాతుల స్థానిక కుటుంబం అంటే ఏంటంటే భర్త యొక్క మేనమామ, సో భర్త యొక్క మేనమామ ఇంటి దగ్గర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లయితే దాన్ని మాతుల స్థానిక కుటుంబం అని అంటారు. మరొకసారి చెప్తాను చూడండి. భర్త యొక్క మేనమామ దగ్గర నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే దాన్ని మాతుల స్థానిక కుటుంబం అంటారు. ఇది మనకు హైదాలలో కనిపిస్తుందండి. దీనికి సంబంధించి మనకు ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పితృశ్వ స్థానిక కుటుంబం. సో పితృశ్వ స్థానిక కుటుంబం అంటే ఏంటంటే భర్త యొక్క మేనత్త దగ్గర, ఇంతకుముందు వచ్చేసి మేనమామ దగ్గర, సో ఇక్కడ మేనత్త దగ్గర నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే దాన్ని పితృశ్వ స్థానిక కుటుంబం అంటారు. ఇది మనకు అషాటీలలో దీన్ని ఫాలో అవడం అవుతుందండి. సో దీనికి సంబంధించి ఇది సి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీని ప్రకారం 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది మనకు కుటుంబ రూపాలు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్గా చూసుకోండి. సో వాటిని పాటించేటువంటి తెగలను కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో కుటుంబ రూపాలు అనేటువంటి కాన్సెప్ట్ను మనం వివరించినటువంటి సోషియాలజిస్ట్ ఎవరంటే మనకు ముర్దాక్ అండి. సో ముర్దాక్ అనేటువంటి సోషియాలజిస్టు మనకు ఈ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి రూపాలను చెప్పడం జరిగింది. సో ఇతని ప్రకారం కుటుంబాలను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు కేంద్రక కుటుంబము, నెక్స్ట్ వచ్చేసి మనకు సంక్లిష్ట కుటుంబం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సంక్లిష్ట కుటుంబము, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కేంద్రక కుటుంబము. సో కేంద్రక కుటుంబాన్ని మళ్ళీ తిరిగి 3 రకాలుగా విడగొట్టడం జరిగింది. సో ఒకటి వచ్చేసి ఆధార కుటుంబము, నెక్స్ట్ వచ్చేసి స్వతంత్ర కుటుంబము, నెక్స్ట్ వచ్చేసి నూతన కుటుంబం, నూతన స్థానిక కుటుంబం అని చెప్పేసి 3 రకాలుగా మనకు కేంద్రక కుటుంబంలో భాగాలు చేయడం జరిగింది. సో ఆధార కుటుంబం అంటే భారతదేశంలో మనకు ఎక్కువగా కనిపించేటువంటిది మనకు ఆధార కుటుంబం. సో దీనికి ఆధారం ఏంటంటే తండ్రి అనేటువంటి వాడు కుటుంబానికి ఆధారంగా ఉంటాడు కాబట్టి సో ఇది కేంద్రక కుటుంబంలో ఒక పార్ట్గా చూడాల్సి ఉంటుంది. సో ఇది ఆధార కుటుంబాలు ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయంటే మనకు భారతదేశ సమాజంలో ఎక్కువగా కనిపిస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి స్వతంత్ర కుటుంబము. సో ఈ స్వతంత్ర కుటుంబాలు మనకు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయంటే మనకు అమెరికా లాంటి దేశాలలో స్వతంత్ర కుటుంబాలు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ సంతానం అనేటువంటిది స్వతంత్రంగా ఉండడం వల్ల స్వతంత్ర కుటుంబాలు అనేటువంటి కాన్సెప్ట్ మనకు అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. సో నూతన స్థానిక కుటుంబం, సో ఈ నూతన స్థానిక కుటుంబం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఇప్పుడు ఇటీవల కాలంలో పారిశ్రామీకరణ వల్ల కొత్తగా పట్టణాలలో మనకు దాంపత్యం అనేటువంటిది స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి మనకు పట్టణాలలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. సో పట్టణాలలో కనిపించేటువంటి కేంద్రక కుటుంబాలనే నూతన స్థానిక కుటుంబాలు అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఇవి 3 కూడా మనకు కేంద్రక కుటుంబంలో ఉన్నటువంటి భాగాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా రెండవ పార్ట్ వచ్చేసి మనకు సంక్లిష్ట కుటుంబం అండి. సంక్లిష్ట కుటుంబంలో ఉండేటువంటి మనకు మేజర్గా వచ్చేసి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బహువివాహం వల్ల ఏర్పడేటువంటి కుటుంబాలు, రెండు వచ్చేసి మనకు విస్తృత కుటుంబాలు. సో బహువివాహం వల్ల ఏర్పడేటువంటి కుటుంబాల వల్ల మళ్ళీ 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. 1 వచ్చేసి మనం చూసుకున్నట్లయితే బహుభార్యత్వం వల్ల ఏర్పడేటువంటి కుటుంబాలు, అంటే ఒకరికన్నా ఎక్కువ మందిని భార్యలు వివాహం చేసుకోవడం వల్ల ఏర్పడేటువంటి కుటుంబాలనే బహుభార్యత్వం కుటుంబాలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి బహుభర్తృత్వం కుటుంబాలు, అంటే ఒకరికన్నా ఎక్కువ మందిని భర్తలను వివాహం చేసుకోవడం వల్ల ఏర్పడేటువంటి కుటుంబాలనే బహుభర్తృత్వం కుటుంబాలు అంటారు. నెక్స్ట్ వచ్చేసి బృంద వివాహ కుటుంబాలు, అంటే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని ఒకరికన్నా ఎక్కువ మంది భర్తల్ని వివాహం చేసుకొని బృందాలుగా కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నట్లయితే దాన్ని బృంద వివాహ కుటుంబాలు అని అంటారు. సో ఇవి మనకు సంక్లిష్ట కుటుంబంలో బహు వివాహాల వల్ల ఏర్పడేటువంటి కుటుంబాల యొక్క క్లాసిఫికేషన్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు విస్తృత కుటుంబం అని ఉంటుంది. సెకండ్ క్లాసిఫికేషన్లో విస్తృత కుటుంబం ఉంటుంది. సో ఈ విస్తృత కుటుంబంలో భాగంగా మనం చదివేటియే పతిస్థానిక కుటుంబము, పత్ని స్థానిక కుటుంబము, మాతుల స్థానిక కుటుంబము, పితృశ్వ స్థానిక కుటుంబం అని చెప్పేసి మనకు ఈ యొక్క విస్తృత కుటుంబంలో భాగంగా చదువుతామండి. సో ఇందులో పతిస్థానిక కుటుంబం అంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో పెళ్లి కుమారుడి యొక్క ఇంటి వద్ద నివాసం ఉంటే దాన్ని పతిస్థానిక, పెళ్లి కూతురు యొక్క నివాసం వద్ద ఉంటే దాన్ని పత్ని స్థానిక, అదేవిధంగా
భర్త యొక్క మేనమామ దగ్గర నివాసం ఉన్నట్లయితే దాన్ని మాతులాధికార స్థానిక కుటుంబము. అదే పితృశ్వ అధికారానికి సంబంధించి పితృశ్వ స్థానిక కుటుంబం అంటే భర్త యొక్క మేనత్త దగ్గర నూతన కుటుంబం ఏర్పాటు చేసుకుంటే పితృశ్వ స్థానిక కుటుంబం అని చెప్పేసి చెప్పాను. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇవి కుటుంబం యొక్క రూపాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద వచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కుటుంబ త్రికోణంని ఈ క్రింది వారిలో ఎవరు ప్రతిపాదించారని ఇచ్చాడు. ఏ వచ్చేసి ముర్దాక్, బి వచ్చేసి ఎడ్మర్ లీచ్, 3 వచ్చేసి రేమడ్ ఫోర్త్, డి వచ్చేసి స్టీఫెన్సన్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో కుటుంబ త్రికోణానికి సంబంధించినటువంటి తెలిపినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు రేమడ్ ఫోర్త్ అనేటువంటి సోషియాలజిస్ట్ తెలపడం జరిగిందండి. సో దీనికి ఎట్లా ఉంటుందంటే ఒక భర్త, భార్య, వీరి యొక్క సంతానం. సో భర్త, భార్య, వీరి యొక్క సంతానానికి సంబంధించినటువంటిదే మన కుటుంబం యొక్క త్రికోణంగా చెప్పినటువంటి వ్యక్తి మనకు రేమండ్ ఫోర్త్ అని చెప్పేసి అంటారు. మనకు భార్య, భర్త, సంతానం, సో దీన్ని కలిపే మనం కుటుంబం అంటారని చెప్పేసి మనకు రేమండ్ ఫోర్త్ అనేటువంటి సోషియాలజిస్ట్ దీన్ని తెలపడం జరిగింది. దీన్నే కుటుంబ త్రికోణం అని అంటారు. సో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముర్దాక్. సో ముర్దాక్ సంబంధించి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో బాగా మనకు కుటుంబం యొక్క రూపాల గురించి తెలిపినటువంటి వ్యక్తి మనకు ఎవరంటే మనకు ముర్దాక్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ముర్దాక్ అనేటువంటి వ్యక్తి వివాహంకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లో భాగంగా కూడా వచ్చాడండి. వివాహ రూపాలను విభజించినటువంటి సోషియాలజిస్ట్ మనకు ముర్దాక్గా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు వివాహంలో వచ్చినటువంటి క్రమమైనటువంటి దశలు అంటే స్థైరత్వం కావచ్చు, నెక్స్ట్ బృంద వివాహాలు, నెక్స్ట్ వచ్చేసి బహు వివాహాలు, అదేవిధంగా ఏక వివాహం. సో ఇవి ఏ ఆర్డర్లో ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ముర్దాక్. సో ఇది చూసుకోండి. అదేవిధంగా ఎడ్మర్ లీచ్. సో ఎడ్మర్ లీచ్ అనేటువంటి సోషియాలజిస్ట్ మనకి ఏం చెప్పాడంటే కుటుంబం యొక్క సమగ్రమైనటువంటి నిర్వచనం చెప్పాడండి. కుటుంబానికి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ డెఫినేషన్ అనేటువంటిది మనకు ఎడ్మర్ లీచ్ తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ఏమంటాడంటే కుటుంబం ఏర్పడాలంటే చట్టబద్ధమైనటువంటి వివాహం జరగాలి, చట్టబద్ధమైనటువంటి తండ్రి ఉండాలి, చట్టబద్ధమైనటువంటి తల్లి ఉండాలి, అదేవిధంగా లైంగికపరమైనటువంటి ఆధిపత్యం అనేటువంటి వాళ్ళ మధ్య ఉండాలి, అదేవిధంగా శ్రమ విభజన అనేటువంటిది జరగాలి, సంతానం కోసం సమిష్టిగా విధి ఉండాలి, సంతానం కోసం సమిష్టి నిధి అనేటువంటిది ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే అది కుటుంబం అనిపించుకోగలుగుతుంది అని చెప్పేసి మనకు చెప్పినటువంటి వ్యక్తి మనకు ఎడ్వర్డ్ లీచ్. సో ఇది ఎడ్వర్డ్ లీచ్ అనేటువంటి వ్యక్తి మనకు కుటుంబానికి సంబంధించినటువంటి సమగ్ర నిర్వచనాన్ని చెప్పడం జరిగిందండి. సో మనకు స్టీఫెన్సన్ గురించి చూసుకున్నట్లయితే కుటుంబానికి కావాల్సినటువంటి 4 ప్రమాణాల గురించి చెప్పాడు. సో కుటుంబానికి సంబంధించినటువంటి 4 ప్రమాణాల గురించి తెలిపినటువంటి వ్యక్తి మనకు స్టీఫెన్సన్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 4 ప్రమాణాలకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి వివాహము అనేటువంటి ఒప్పందం ద్వారా జరగాలి, నెక్స్ట్ కలిసి జీవించడం జరగాలి, నెక్స్ట్ పరస్పర ఆర్థిక బాధ్యతలు ఉండాలి, నెక్స్ట్ తల్లిదండ్రులు నిర్వర్తించవలసినటువంటి హక్కులు మరియు బాధ్యతల గురించి చెప్పేదే మనకు స్టీఫెన్సన్ యొక్క కుటుంబానికి కావాల్సినటువంటి 4 ప్రమాణాలుగా చూసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 3 తరాల కంటే తక్కువ కుటుంబాలు ఉన్న నివాసాన్ని ప్రాథమిక కుటుంబం అంటారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో 3 తరాల కంటే ఎక్కువ కుటుంబాలు ఉన్న నివాసాన్ని ఉమ్మడి కుటుంబం అంటారన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో స్వతంత్ర కుటుంబాలు అత్యధికంగా భారతదేశంలో కలువు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో 3 తరాల కంటే తక్కువ కుటుంబాలు ఉన్న నివాసాన్ని మనకు ప్రాథమిక కుటుంబం అంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇది కరెక్ట్ అవుతుందండి. సో ఈ ప్రాథమిక కుటుంబాన్ని మనం చిన్న కుటుంబం అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మనకు అణు కుటుంబం అంటారు లేదా ఏక కుటుంబం అంటారు. సో ఇందులో ఎలా ఉంటుందంటే భార్య భర్త, సో భార్య భర్త వారి యొక్క సంతానం మాత్రమే ఇందులో ఉంటుందండి. ఆ సంతానానికి వివాహం కాకముందు ఉన్నటువంటి సంతానం మాత్రమే ఉంటుంది. భార్య భర్త వివాహం కాని సంతానం కలిసి ఉన్నటువంటి కుటుంబాన్ని ప్రాథమిక కుటుంబం అంటారు, చిన్న కుటుంబం అంటారు, దీన్ని అణు కుటుంబం అని చెప్పేసి అంటారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. 3 తరాల కంటే ఎక్కువ కుటుంబాలు ఉన్న నివాసాన్ని ఉమ్మడి కుటుంబం అని చెప్పేసి అంటారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. 3 తరాల కంటే ఎక్కువ అంటే భార్య భర్త అదేవిధంగా వివాహమైనటువంటి సంతానం కూడా కలిసి ఉన్నట్లయితే దాన్నే ఉమ్మడి కుటుంబం అంటారు. దీన్నే అవిభాజ్య కుటుంబం అని చెప్పేసి అంటారు. అదేవిధంగా విస్తృత కుటుంబం అంటారు. అదేవిధంగా వీరికి ఎలాంటి ఉమ్మడి ఆస్తి ఉంటుంది, ఉమ్మడి నివాసం అనేటువంటిది ఉమ్మడి కుటుంబానికి ఉంటుంది, ఉమ్మడి వంట అనేటువంటిది ఉమ్మడి కుటుంబానికి ఉంటుంది, ఉమ్మడి సాంప్రదాయాలు ఉంటాయి. సో ఇవన్నీ లక్షణాలు కలిస్తేనే దాన్ని మనం ఉమ్మడి కుటుంబంగా అంటారండి. వీటి యొక్క లక్షణాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే స్వతంత్ర కుటుంబాలు మనకు అత్యధికంగా భారతదేశంలో కలువు అన్నాడు. ఇది రాంగ్ అవుతుందండి. సో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా చెప్పాను, మనకు ఆధార కుటుంబాలు అత్యధికంగా భారతదేశంలో ఉంటాయి, స్వతంత్ర కుటుంబాలు అత్యధికంగా మనకు అమెరికా లాంటి దేశాల్లో ఉంటాయండి. సో ఓవరాల్గా మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం చూసినట్లయితే 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ వీడియోలో మనం కుటుంబము అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అనాలిసిస్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.